హలో ఎవరీవన్, దిస్ ఈజ్ జాకిర్ హుసేన్. ఎస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ రిలీజ్ అయిపోయి సెన్సేషనల్ గా మారిందని చెప్పాలి. అట్లా ఇప్పుడు కలెక్షన్లు కూడా కాసుల వర్షం కూడా కురిపిస్తున్నట్లు కూడా టాక్ నడుస్తుంది. ఓవరాల్ గా అసలు ఈ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషనల్ ఎంత ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఎస్ సార్, ఏంటి సార్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మొత్తం అసలుకి ఎట్లా ఉన్నాయి ఓజీ? బహుశా డిప్యూటీ సీఎం గారు ఈ ఇంకో లాస్ట్ బట్ వన్ సినిమా, ఇంకొకటి ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి ఉంది హరీష్ శంకర్ గారిది. ఇక ఓజీ మీద ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిపోయిందని చెప్పాలి. నేను ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను, మిగతా హీరోలు నటించినవి సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అయితే ఎన్ని కలెక్షన్స్ వస్తాయో పవన్ కళ్యాణ్ సినిమాకి ఓపెనింగ్స్కి అన్ని కలెక్షన్స్ వచ్చేస్తాయి. బట్ ఆయన రాజకీయాలు అనుకొని ప్రజాసేవ అనుకొని ఈ సినిమాల మీద ఇంకా పట్టించుకోక ఒక స్టార్డమ్ ఇమేజ్ ఇలాంటివి ఏమి ఆయనకి అంటే తృణప్రాయంగా వదిలేశాడు. అవన్నీ నిజంగా సినిమాల వైపు అంత ఇమేజ్ ఉన్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకోనుకుంటే సంవత్సరానికి ఒక సినిమా చేసుకున్నా 1000 కోట్లు ఎటుపోవు. దానికి తగ్గట్టు యాడ్స్ కూడా ఆయనకి మొదట్లో ఫస్ట్ యాడ్స్ చాలా వచ్చాయి, కానీ చాలా యాడ్స్ చెయ్యక ఇష్టం లేక దానివల్ల కొంతమంది ప్రభావితం అవుతారు. అది మంచికో చెడుకో జరగచ్చు అని చేయకపోవడం వల్ల అంటే ఒక ప్రజాసేవ వైపు వెళ్ళాలి అనే దీనిలోనే చాలా మంది అన్నారు, ప్రజాసేవ చేస్తే మరి ఏదో ట్రస్ట్ పెట్టుకుని నడిపించవచ్చు కదా. అంటే ఇప్పుడు డైరెక్ట్గా చట్టసభల్లోకి వెళ్ళి ప్రజల కోసం ఫైట్ చేసింది వేరు, బయట ట్రస్ట్ పెట్టుకొని మాట్లాడి ప్రజల కోసం ఫైట్ చేసింది వేరు కదా. అలా అది కాబట్టి ఆయన ఎన్ని మాటలు పడ్డా ఎన్ని అవమానాలైనా రాజకీయాల్లోకి వచ్చాడు. ఇకపోతే ఓజీకి సంబంధించి ఏదైతే సినిమా ఓవరాల్గా ఉన్న టాకు ఎబో యావరేజ్ సినిమా. ఆయన సినిమా ఫ్లాప్ అయిందంటేనే భయంకరమైన కలెక్షన్లు, అలాంటిది ఎబో యావరేజ్ సినిమా అంటే ఇంకెలా ఉంటది? సినిమా స్టోరీ లైన్ పెద్దగా లేకపోయినా ఎలివేషన్ సీన్స్ సూపరు, ఆయన పర్ఫార్మెన్స్ సూపరు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపరు, సుజిత్ టేకింగ్ సూపరు, ఇంకేం కావాలి? సగటు ప్రేక్షకుడికి కావాల్సింది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు అంటారా, పవన్ కళ్యాణ్ భక్తులు అంటారా, ఆయన కనబడితే చాలు స్క్రీన్ మీద. అంత క్రేజ్ ఫాలోయింగ్ ఉన్న ఒక సూపర్ స్టార్, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు కుటుంబ సభ్యులకు కూడా చూపించాడు ఆయన ఈరోజు నిన్న. కుటుంబ సభ్యులు అంటే ప్రధానంగా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా అన్నయ్య వదిన ఆ పాటే పాడుతాడు. అన్నయ్య వదినే నన్ను ఎంత వాళ్ళని చేశారు, ఆ కృతజ్ఞత ఎప్పుడూ ఉంటుంది, ఆయన ఆ గ్రాట్యుటీ ఎప్పుడూ ఉంటుంది. సో అన్నయ్యకి చూపించారు. ఆయనతో పాటు పిల్లలు కూడా, వాళ్ళ అబ్బాయి అఖిరానందన్ వచ్చాడు, వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి వరుణ్ తేజ్ వచ్చాడు, మేనలుడు సాయి ధర్మ తేజ్ వచ్చాడు, వాళ్ళ అమ్మాయి కూడా వచ్చారు. వాళ్ళ కోసం స్పెషల్గా మూవీ వేసి చూపించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చూశారు ఓపిక్గా. సో చిరంజీవి గారు అయితే ఆనందమే కదా, ఎందుకంటే సైరా సినిమా కనుక్కుంటా ఆడియో ఫంక్షన్ నడుస్తుంటే ఒకవైపు చీఫ్ గెస్ట్లు అందరూ ఉన్నారు, చిరంజీవి గారు, రాజమౌళి గారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ ఉంటుండగా ఫ్యాన్స్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడే కేరింతలు కొట్టారు. సో ఒక అన్నగా గర్వం ఉంటుంది ఆయనకి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సూపర్ స్టార్ అయినప్పుడు ఖుషీ లాంటి వరుసగా హిట్లు, తమ్ముడు అలాంటి సినిమాలు హిట్లు అవుతున్నప్పుడు, అప్పుడు ఇంకా ఖుషీ రాలేదు, తొలి ప్రేమ, తమ్ముడు లాంటి సినిమాలు నడుస్తున్నప్పుడు చిరంజీవి గారికి ఒక ఇంటర్వ్యూలో అడిగారు అనమాట. అప్పట్లోనే మగధీర హిట్ అయిన తర్వాత చిరంజీవి గారిని అడిగారు, ఎలా ఉంది అసలు రామ్ చరణ్ మీకులాగే మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, అంటే తండ్రి పేరు చెరగొట్టకుండా బాగానే అవుతున్నాడు, ఈ పుత్రోత్సాహం ఎలా ఉందని అడిగితే, నాకు ఇది పుత్రోత్సాహం ఓకే, బట్ నాకు ఇంతకు ముందే నాకు పుత్రోత్సాహం కలిగింది. తమ్ముడు కళ్యాణ్ బాబు ఒక మంచి హిట్లు మీద హిట్లు కొడుతూ ఒక స్టార్ ఇమేజ్ వచ్చినప్పుడే నాకు బిడ్డలెక్కేవాడు, నాకు అప్పుడే ఆనందం కలిగింది, ఇప్పుడు ఇది బోనస్ అంటే ఒక కొడుకులాగే చూసుకున్నాడు ఆయన్ని కూడా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా గెలిచిన మరుక్షణం వెళ్ళి ఫస్ట్ అన్నయ్యకి పూలదండ వేసి కాళ్ళకి నమస్కారం చేశాడు, మనం చూసాము లేదు మొన్న 2024 ఎలక్షన్స్లో కూడా. సో అటువంటి అన్నయ్యకి వచ్చి చూపించడము, సినిమా గురించి చాలా ఇదిగా మాట్లాడటము, తర్వాత సుజిత్ పెర్ఫార్మెన్స్ గురించి కానీ లేదా తమన్ మ్యూజిక్ గురించి, పైగా క్లైమాక్స్లో ఓజీ నెక్స్ట్ పార్ట్ ఉంటుందని ఈ మధ్యకాలంలో అది ప్రతి సినిమా కూడా అలాగే లీడ్ వదులుతున్నారు, సెకండ్ పార్ట్ ఉండబోతుందని. సో ఆ చిట్ చాట్లోనే పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే, నెక్స్ట్ ఓజీ ఇక్కడ వరకు అయిపోయింది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా ఉండబోతుంది ఓజీ యూనివర్స్ అని, నెక్స్ట్ ఎలా ఉంటుంది అన్నట్టుగా చూపించాడు క్లైమాక్స్లో.
సో ఆ ఓజీ యూనివర్స్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే సుజిత్ అంత బాగా టేకింగ్ చేశాడు అని అందరూ సార్ నిజంగా మీరు చేస్తారంటే ఇప్పుడే రెడీ అన్నట్టు కూడా ఉన్నారు. బట్ ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ తీసుకొని మొన్న హరిహర వీరమల్లి ప్రమోషన్స్ అయితేనేమి, దీని ప్రమోషన్స్ అయితేనేమి కంప్లీట్ చేశాడు. సో సినిమా రిలీజ్ అయిపోతే ప్రొడ్యూసర్కి నష్టం ఉండదు, ఇంకా వచ్చేదంతా బోనస్. ఇంకా ఓటీటీ ప్లాట్ఫాము, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్, సాంగ్స్ రైట్స్ అన్ని, ఇప్పుడు కలెక్షన్స్ అన్ని పరంగా అందరూ హ్యాపీగా ఉంటారు, ఇండస్ట్రీ కూడా. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది, అది కూడా హరీష్ శంకర్ కూడా మరొక అభిమాని పవన్ కళ్యాణ్. ఆయన ఆల్రెడీ గబ్బర్ సింగ్ ఏ రేంజ్లో తీసాడో మనం చూసాం. సో ఇప్పుడు కూడా మరలా ఆల్మోస్ట్ అంతా అయిపోవచ్చింది, ఇంకా 20% ఏదో ఉందంటున్నాడు ఉస్తాద్ భగత్ సింగ్. సో ఈ 3 సినిమాలు ఆయన ఆల్రెడీ సైన్ చేసి అడ్వాన్స్ తీసుకున్నాడు కాబట్టి బాధ్యతగా ప్రొడ్యూసర్కి నష్టం లేకుండా, తోటి నటునటులకు ఇబ్బంది లేకుండా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ఫినిష్ చేస్తాడు, ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నాడు, పైగా ఉప ముఖ్యమంత్రి ఆయన, 5 శాఖలకు మంత్రి కాబట్టి. ఇది మ్యాక్సిమం ఓజీ యూనివర్స్ అంటున్నారు కానీ ఓజీ యూనివర్స్ మళ్ళీ చేయడు. చూద్దాం, మళ్ళీ ఇంకా రాజకీయాలకే పరిమితం అయిపోతాడేమో నేను అనుకుంటున్నాను. సార్ అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ఇవన్నీ చూసుకుంటే అకిరానందన్ కూడా ప్రతి ఒక్క ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది సార్. నెక్స్ట్ అకిరానందన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యాక్చువల్లీ ఇందులోనే చాలా మంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అవును విన్నాను, ఇది కూడా విన్నాను. ఆయన చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేస్తాడేదో కానీ, బట్ ఇప్పటికే ఆయన హైట్ అయిపోయాడు కాబట్టి చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేయడానికి అవ్వదు. అండ్ మోర్ ఓవర్ రేణు దేశాయ్ గారు కూడా తల్లిగా ఆవిడ ఎక్కడికి వెళ్తున్నా కూడా మీ అకిరా అరంగేట్రం ఎప్పుడు అని, అది ఇంకా ఆ పెదనాన్న చూసుకుంటాడు ఆయన, మెగాస్టార్ గారు, అంతే కదా. సో మొన్న మన అల్లు రామలింగయ్య గారు శ్రీమతి అల్లు అరవింద్ గారు మదర్ చనిపోయినప్పుడు కూడా కెమెరాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి కన్నా అకిరా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇంత హైట్ మనిషి, అసలు వరుణ్ తేజ్ లాగా మంచి హైట్ ఉన్నాడు. సో ఏముందండి అంటే నెపో కిడ్స్ కాబట్టి వస్తారు ఇండస్ట్రీకి, బట్ టాలెంట్ ఉంటే నిలబడతారు. బట్ వాళ్ళు కష్టపడుతున్నారు, ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ ఉన్నాడు, ప్రూవ్ ఉన్నాడు. రామ్ చరణ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయాడు సూపర్ స్టార్గా. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల కొద్దిగా డిస్టర్బ్ అయ్యింది, కానీ సాయి ధరమ్ తేజ్ కూడా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇంకా వైష్ణవ్కి ఇంకొంచెం ఇమేజ్ రావాల్సి ఉంది, ఇంకా మంచి 2-3 హిట్స్ పడాలి. ఇంకా మ్యాక్సిమం అందరూ 1 by 1 చక్కగా చేసుకుంటున్నారు కదా, ఇంకేముంది చెప్పండి. సో ఖచ్చితంగా వాళ్ళు ఫ్యామిలీలో స్టార్డమ్ అది ఉంది కాబట్టి ఆయన హైట్ కూడా అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ డిప్యూటీ సీఎం గారు అబ్బాయి లేదా మెగాస్టార్ గారు తమ్ముడు గారు అబ్బాయి అంటే ఖచ్చితంగా మంచి కథనం లేదా మంచి ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు చేస్తారు. మేబీ రామ్ చరణ్ గారు ప్రొడ్యూస్ చేస్తారేమో, ఎవరు తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం రామ్ చరణ్ గారికి. ఈవెన్ అకిరాన్ కూడా చాలా బాగా చూసుకుంటాడట రామ్ చరణ్, అంటే హాలిడేస్లో వెళ్ళి తీసుకురావడము, ఇక్కడ సరదాగా అన్ని తిప్పడము అన్ని చేస్తాడనమాట, సొంత తమ్ముడులా చూసుకుంటాడంట. సో కాబట్టి అకిరానందన్కి ఇంకా టైం ఉంది ఆయన తెరంగేటం చేయడానికి. చూద్దాం, ప్రస్తుతానికైతే ఓజీ మూడ్లో ఉన్నారు జనాలందరూ, ఓజీ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నారు, అది కొనసాగిద్దాం. సో ఆయన కూడా ఆల్రెడీ ఇన్స్టిట్యూట్లో అవి ట్రైనింగ్ నేర్చుకుంటున్నాడంట మన అకిరానందన్ కూడా. చూద్దాం, టైం పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.